అందరికీ మరణాత. మన ఆదివారపు ఆరాధన ఆరంభించుకుంటాము. దయానిధుడైన పరలోకపు తండ్రి, వందనాలు నాయన, నమస్కారములు. నిన్న నేడు ఒక్కరీతిగా ఉంటానని సెలవించిన తండ్రి వందనాలు. ఇదిగో ప్రభా, ఈ 2020 ప్రభా తండ్రి 5వ మాసంలో ప్రభా 24 తారీఖు వరకు మమ్మల్ని తండ్రి సజీవుల లెక్కల నుంచి నేను స్తుతించడానికి, గణపరచడానికి అయ్యా ప్రభా, పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ ప్రభా తండ్రి, మరి గురాలలో ప్రభా నా తండ్రి నువ్వు ఇచ్చిన స్తుతించడానికి ఇచ్చిన అవకాశం బట్టి ఉన్నాను. ఆనాడు తండ్రి ప్రభా ఇంటింటా ప్రభా నా తండ్రి రొట్టె విడిచిటయందు ప్రభా అపోస్తల బోధయందు ప్రభా గొప్ప కార్యాలు చేసేవాళ్ళు ఉన్నాను. ఇది ప్రభా బిడ్డల వారు ప్రభా అందరూ ప్రభా గురాలు ప్రభా ఆరాధన చేస్తున్నారు ప్రభా. మీ సన్నిధి సావాసం స్తుతించడానికి ప్రతి బిడ్డ కూడా అవకాశం దయచేయాలి. ఇదిగో ప్రభా నీకులు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయారు తండ్రి. అయ్యా మీరు ఇచ్చిన తండ్రి భాగ్యాన్ని బట్టి కోట్ల స్తుతులు స్తోత్రం తండ్రి. ఎక్కడ నానా బడి ధర్మగురుంటే వారి మధ్యలోనే ఉంటానని సెలవిసిన తండ్రి, కోట్ల స్తుతులు తండ్రి. అంత దినంలో నా ఆత్మను కుమ్మరిస్తున్నాం ప్రభా తండ్రి. వృద్ధుల మీదను ప్రభా, యవనుల మీదను, కుమార్తెల మీద, కుమారుల మీదను నువ్వు కుమ్మరిస్తాం, పనికత్తల మీదను ప్రభా నా తల్లిని ఒక ఆత్మ కుమ్మరిస్తాం తండ్రి. గానం పరిశుద్ధాత్మే కడకు నన్ను సిద్ధం చేసుకునే రీతిగా ప్రభా నీ రాకడకు నన్ను సిద్ధపరుస్తున్న తండ్రి వందనాలు. నా యొక్క తండ్రి మమ్మల్ని తన మేములకు నడిపించి తండ్రి ప్రభా నేను స్తుతించడానికి, గణపరచడానికి మరి యొక్క తరుణం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభా ఆరాధన మీరుండండి. సృష్టికర్త మీరు దిగిరండి. పరలోక పరిశుద్ధులు, నాలుగు జీవులు, పెద్దలు, మా ఆత్మీయ జనకులు తండ్రి మీరు రండి నాయన. ఏ ప్రవర్తన బోధించాడు ప్రభు ఆ యొక్క తండ్రి అందరూ దిగి వచ్చి మీరే తండ్రి మీరు బోధించి ఈ యొక్క తండ్రి ఈ దినం ప్రభా ఆత్మ కుమ్మరింపు దినాల్లో మేము ఉన్నాం కనుక ప్రభు అయ్యా నా ఆత్మ మా మీద అందరి కొలతలేని ఆత్మనిస్తాను కనుక ప్రభు మీరే సాయం చేసి నాయన మీ పరిశుద్ధాత్మతో నింపుమని ఆనాడు తండ్రి ప్రభా 2వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో ప్రభా ఇల్లంతా నిండినప్పుడు ప్రభా మరి తన హృదయాలనే నిండి అన్నట్టు నేను ప్రభు తన వాక్యం చూస్తున్నాను కనుక అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం ఇచ్చింది మా మంచి బోధకుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. అందరికీ మరణాత. నా తనువున వ్రాలుము దైవాత్మారము, నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. స్వంత బుద్ధితోనో యేసు ప్రభుని నెరుగలేను, స్వంత బుద్ధితోనో యేసు ప్రభుని నెరుగలేను. నేనెంతగానాలోచించిన విభుని నెరిగి చూడలేను, నేనెంతగానాలోచించిన విభుని నెరిగి చూడలేను. స్వంత శక్తితోనో యేసు స్వామి చేరలేను, స్వంత శక్తితోనో యేసు స్వామి చేరలేను. నేనెంత నడచిన ప్రభుని కలుసుకొని చెంత చేరలేను, నేనెంత నడచిన ప్రభుని కలుసుకొని చెంత చేరలేను. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి
వెలిగించు, తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. నన్ను భక్తులను ఏనాడును కృపతోను, నన్ను భక్తులను ఏనాడును కృపతోను నిలమన్నించుము. మా పాపరాసులను ఆపివేయు దేవా, నిలమన్నించుము. మా పాపరాసులను మాపివేయు దేవా. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. దైవాత్మారమ్మో నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. వాక్యం చదువుకొని మత్తయి సువార్త 18 అధ్యాయము 18వ వచనం 23వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడదు, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించినైనను భూమి మీద ఏకీవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏదైనగా ఇద్దరుకు నా నామున ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరికీ మరణాత ప్రార్థన చేసుకున్నాం. దయానిధుడు పరలోకపు తండ్రి, కోటాని కోట్ల స్తుతులు 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 స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, మా ఆత్మీయ దైవజన్మ ద్వారా ప్రభున తండ్రి, ఏ రోజు కన్నా ఈ రోజు గొప్ప అని ప్రభాను సెలవిచ్చావు తండ్రి. 6 దినములు ప్రభా నా తండ్రి మాకు నా తండ్రి పని చేసుకోమన్నా 7వ విశ్రాంతికి సెలవిచ్చావు కనుక మా ఆత్మలకు ప్రభున తండ్రి విశ్రాంతి కావాలి ప్రభా. అయ్యా, ఈ ఆజ్ఞానుసారంగా ప్రభున తండ్రి మేము నడుచులాగున ప్రభా కృపదయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి, ఎక్కడ నా నామములో 2-3 వారి మధ్య నేను ఉంటాను సెలవించి ఏది మీరు అడుగుతారో అది నేను దయచేసిన సెలవించినావు తండ్రి. నాయన, ఈ దినం ప్రభా ఆత్మ కుమ్మరింపు దినాల్లో మేము ఉన్నాం కనుక ప్రభా నా తండ్రి, అయ్యా వృద్ధుల మీద యవనుల మీద తండ్రి, మా సంఘ బిడ్డల మీద, మా కుటుంబాల మీద ప్రభా మీ ఆత్మను కుమ్మరించి మీ ఆత్మ సాయం దయచేసి ప్రభా తండ్రి ఏమి చెప్పుదునో ఏం మాట్లాడునో భయపడవద్దని సెలవించాము తండ్రి. అయ్యా, మాట్లాడది నేను, నిలబడది మీరన్నావు కనుక ప్రభా మీ ఆత్మ సాయం దయచేసి నరకొట్టడానికి చక్కగా నిలబడమన్నావు ప్రభా నా తండ్రి. మీరేనాయన మీ వాక్యం వినిపించి తండ్రి మర్మ విషయాలు ప్రభా తండ్రి గూఢమైన
ప్రభా తండ్రి ఇర్మియా ప్రవక్త ప్రభన తండ్రి ప్రభా నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను తండ్రి ప్రభా గూఢమైన సంగతులు నీకు బయలుపరచని సెలవుచ్చింది తండ్రి వందనాలు ప్రభా ఇదిగో ప్రభా మీరేం తండ్రి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగా కాని సెలవించవడంత ప్రభా అటు ఆత్మను కుమ్మరించి నా తండ్రి బిడ్డలకు అర్థమయ్యే రీతిగా ప్రభాని బోధించి మాట్లాడమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమ స్వరూపుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ తండ్రి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మాధిక దేవుని జీవన ఆశీర్వాదములు ఈ పరిశుద్ధాత్మ కుమ్మరికి అందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరికీ మరణాత. లూకా సువార్త 24వ అధ్యాయము 49 నుంచి 24వ అధ్యాయం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుడని వారితో చెప్పాను. ఆయన బెతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచుండుడని వారితో చెప్పాను. మరి యేసు ప్రభువారు లేచిన తర్వాత మరి 40 దినములు మరి మాటి మాటికి శిష్యులను దర్శిస్తూ వారి యొక్క మరి ఆందోళన అనేది తీసివేసి వాళ్ళను బలపరుస్తూ మరి సర్వలోకానికి నా సువార్తను ప్రకటించమని చెప్పేసి మరి మీరు ఆత్మ పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడి అంటాడు. మరి ఇక్కడ ఆత్మ లేనివాడు మరి నావాడు కాదని కూడా మరి ఒకసారి రోమా 8వ అధ్యాయం 11-12 వచనం ఒకసారి మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు వినస్పదము కాము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఎవడైనను ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడని చెప్పి అందుకనే మనం పరిశుద్ధాత్మతో మరి అంత దినాల్లో మరి చూస్తున్నాం. ఇప్పుడు మరి ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయో ఒక పక్కన చూస్తేనేమో మరి జబ్బులు రోగాలు మరి కరోనా వ్యాధి, మరి ఒక పక్కన చూస్తే ఏం జరుగుతుంది మరి ఏంది పశ్చిమ బెంగాలు మరి ఒరిస్సా మరి ఆ ప్రాంతాలలో మరి భయంకరమైన మరి ఒక మరి తుఫాను మరి సుమారు ఇంచుమించు ఆ వేగం ఎంత అంటే 185 కిలోమీటర్ల వేగంతో గాలి మరి ఎన్నో కార్లు కూడా కొట్టుకోబోతున్నాయంట. మరి చూస్తే చాలా భయంకరమైన రోజులు మరి వచ్చినాయి. కాబట్టి ఎవరైనాను మరి ఆత్మ లేని వారైతే ఆయన వారు కారు. ఈ యొక్క శిష్యులైన వారికి ఏం చెప్తున్నాడు, మరి మీరు ఆత్మ పొందు వరకు పట్టణములో నిలుచుండి. మరి చాలామంది సువార్త మరి ఈ రోజులలో మరి బయలుదేరుతున్నారు, కానీ మరి ఆత్మ పొందుతున్నారా? మరి ఆత్మ లేని యొక్క
మరి పరిస్థితి చాలా మందిలో కొంతమందిలో చూస్తున్నాం. కానీ ఎప్పుడే కానీ అభిషేక్తుడు అంటే ఆత్మతో నింపబడాలా. ఎప్పుడైతే ఆత్మతో నింపబడి వాక్యం చెబితే ఈ ఆత్మ మరి యొక్క దేవుని యొక్క వాక్యము వారిలోకి మరి మరి నీళ్లు తాగితే మనం ఎలాగైతే మరి మన లోపలికి వెళ్తుందో ఆ విధంగా కూడా మరి ఆయన యొక్క మహిమ అనేది వారిలోకి ప్రవేశిస్తుంది. ఫస్ట్ ఏకాంత స్థలము. నీ సన్నిధి నిలుపునాలో, నీ సన్నిధి నిలుపునాలో, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. రాకడదనులే భూమిలో ఎటు చూచిన వినబడుచుండు. రాకడదనులే భూమిలో ఎటు చూచిన వినబడుచుండు. నన్ను నా జీనాంగములను సిద్ధపరచుము దేవా. నన్ను నా జీనాంగములను సిద్ధపరచుము దేవా. నీ సన్నిధి నిలుపునాలో, వృద్ధాప్యములో తానుండి మా బాధలలో పాలుండి. వృద్ధాప్యములో తానుండి మా బాధలలో పాలుంది. మా దుఃఖములను ఓదార్చి నీ సన్నిధిని చేర్చి. మా దుఃఖములను ఓదార్చి నీ సన్నిధిని చేర్చి. మా తండ్రి ఆత్మను మాతో నుంచి మమ్ము నడిపించుము దేవా. మా తండ్రి ఆత్మను మాతో నుంచి మమ్ము నడిపించుము దేవా. నీ సన్నిధి నిలుపునాలో, నీ సన్నిధి నిలుపునాలో, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. మరి ఈ రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి మనము ఖచ్చితంగా దైవ సన్నిధి అనేది మనము చేయవలసిన అనుభవం అనేది ప్రతి ఒక్కరు కూడా మనము ఈ రాకడ దినాల్లో మరి దైవజనుడు బొంగమరి ద్వేదాసారి చక్కటి వచనాలు ఎలా రాశారు చూడండి. రాకడ ధనులే మరి భూమిలో మరి టీవీల ద్వారా మరి ఫోన్ల ద్వారా మరి రకరకాలుగా మరి ఎన్నో విధాలుగా మనకు చక్కటి విషయాలన్నీ మనకు అందిస్తున్నారు. మరి పత్రికల ద్వారా రకరకాల వార్తాపత్రిక రకరకాలుగా విషయాలు మనకు అందుతున్నాయి. కాబట్టి రాకడ ధనులే భూమిలో ఎటు చూచినా వినపడుచుండును. నన్ను నా జనాంగము. ఎంత చక్కటి ప్రార్థన అండి అది, ఎంత చక్కటి చరణాలండి చూడండి. నన్ను నా జనాంగమును సిద్ధపరచుము దేవా. చూడు ఎంత గొప్ప మరి ఆ వేదనతోటి అయ్యగారు చక్కగా ఈ యొక్క మరి పాట రాశారంటే మరి పాట హృదయపూర్వకంగా చక్కగా మరి సన్నిధి పరులు మరి పాడినప్పుడంట మరి తోటలో కాకం తోటలో దేవుని యొక్క సన్నిధి మరి ఆత్మ కుమ్మరించారంట. మరి చాలా అనుభవంగా మరి చెప్పారు, విన్నాను నేను. మరి ఇప్పుడు నేను కూడా మరి పాట పాడినప్పుడు కన్నీరు ఖచ్చితంగా మరి వస్తుంది. ఎందుకంటే ఆయన ఆత్మ చాలా ప్రసవ వేదితోటి మరి అయ్యగారు చక్కటి పాటలన్నీ ఎట్లుంటాయట, ముసలి పాటలే కానీ ముసలి పాటలు పట్టుకుంటే మరి పట్టు ఆ యొక్క మళ్ళీ వేరే పాటలు ఇటువాటు ఎక్కడికి ఫస్ట్ మరి యొక్క తెలుగు కేసు సభకు తర్వాత కన్వెన్షన్ కీర్తనలు మరి ఆంధ్ర కేసు పాడుకోవచ్చు. కానీ ఫస్ట్ కొత్త విషయములు లేనిదేయి కొత్త మిషను ఎందుకు రావలెను. కొత్త విరాగా అన్ని
నిమిషములో కొత్త విరాగ నిమిషములో గోపగా పెరిగి మేఘాంబేకు గోపగా పెరిగి మేఘాంబేకును మనో విచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను. మరి కొత్త కొత్త విషయాలు పరలోకంలో ఉన్న సన్నిధి మరి భూలోకంలో తండ్రి యొక్క హృదయం ఏముందో అది మన అయ్యగారికి భూలోకంలో ఎలా నడుచుకోవాలో క్రమము మరి విశ్వాస ప్రమాణము మరి యొక్క పాపక్షమాపణ అన్ని గొప్ప గొప్ప విషయాలు మనకు అందించాడు. కాబట్టి చక్కటి యొక్క విషయాలు మనము సన్నిధిలో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంట? సన్నిధిలో మనం సన్నిధి అనుభవం కలిగినప్పుడు మనం ఇవన్నీ మనం పొందగలుగుతాం. ఆటోమేటిక్ మనం సన్నిధి చేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఖచ్చితంగా అన్ని అందించే దేవుడు ఆయన. ఏమంటాడు? ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదికి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పారు. అయితే మరి ఆత్మను మరి లూకా గారు అదే రాస్తున్నారు. ఇక్కడ చూస్తే యోహాను సువార్తలో 20 అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 21వ వచనం అనుకుంటున్నాం. 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపడు, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండేంతురో అవి నిలిచి ఉండని వారితో చెప్పాను. మరి ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మ పొందుతామో ఏమంటున్నాడు అక్కడ? ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మరి యోహాను ప్రవక్త గారు కూడా మరి అదే చెప్తున్నారు. మరి లూకా గారు కూడా అదే, డాక్టర్ లూకా గారు కూడా అదే చెప్తున్నారు. ఎప్పుడైతే మనము ఆ ఆత్మను పొందుకుంటామో మనము మరి ఎక్కడ పోయినా కూడా మనకు కార్యాలు అనేటివి మనం ప్రార్థన చేసినప్పుడు మన విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ మనకు నెరవేర్పు మరి వస్తుంది. చాలామంది మరి సన్నిధి చేస్తారు మరి పరుగులు. ఎందుకంటే సన్నిధిలో ఎప్పుడైతే మనం సన్నిధి చేస్తామో ఆ సన్నిధి చేసినప్పుడు మరి అయోధ్యులు చెప్పారు, మరి అయ్యగారు దేవదాసయ్య గారు చెప్పారు ఏమని? కనిపెట్టు గంట. ఎప్పుడైతే ఎవరికైనా మరి ఈ యొక్క ధ్యానం చేస్తున్నట్ట జ్ఞానం వస్తుందంట. మరి జ్ఞానము కొద్దిగా ఖచ్చితంగా మరి మంచాము దిగగానే చాలాసార్లు పాడుకుంటున్నాం. మంచాము దిగగానే మొదట మోకాల్లోని మన తండ్రి తలంచుకొనుట, మంచి పనులన్నిటిని మించిన పని అవును, కొంచెమైనను బాధకించుట సరికాదు. దేవాదేవుని ప్రోకాలిండి ఓ ప్రియులారా, దేవారాజును గొల్వారండి. మరి చెప్పాలంటే నిజం చెప్పాలంటే మరి ఒకప్పుడు నేను సేవకు వచ్చిన కొత్తలో చూస్తే మరి తండ్రి లేపేవారు, కానీ బతకంతో అలాగే పడుకునేవాడిని. మరి అప్పుడు మరి వరాలని వెళ్ళిపోతున్నాయి, లే అని చెప్పేసి ఇదేందా నేను ఆశ్చర్యపడదు. మరి పువ్వులు మరి చూస్తే పుష్పాలు, మరి సంఘాన్ని గుర్తు లేకపోతే వరాల గుర్తు. మరి ఆ పువ్వులని ఒక సంచిలో తీసుకొని వేరే లేకపోతే ఇదేందా అని చెప్పి ధన్మని వెళ్ళిపోచ్చేది. అప్పుడు మళ్ళా నిమ్మలం ఉండేది. ఎందుకంటే ఒక్కరోజు కనుక మరి లేవకపోతే మరి ఆ దీవెనలన్నీ పోతున్నాయి. ఎప్పుడైతే మనము మరి పొద్దునే లేచి కనీసం ఒక గంట మరి ఎవరికి ఏ బాధ ఏ సమస్య ఉన్నా సరే మీరు పొద్దున్నే మరి ధ్యానం చేసి చూడండి, ఖచ్చితంగా మరి యొక్క నెరవేర్పులు నేను నా జీవితంలో ఎన్నో పొందుకున్నాను. మరి ఇలా ఈ విధంగా మరి నిలబడి ఒక పరిచర్యలో మరి పాల్గొని చేస్తున్నానంటే లేక మరి దేవుడు చెప్పింది చేయటములో ఇలా బైబిల్ మిషన్ సిద్ధాంతం ఏంది? ఆయన మీతో చెప్పినది చేయండి. మూల సిద్ధాంతం ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయడం. మరి సన్నిధి అనుభవం అనేది చాలా మరి బైబిల్ మిషన్ అంటేనే సన్నిధి మరి సన్నిధిలోనే సంపద. ఎప్పుడైతే మనం ఆ సన్నిధి కలిగి ఉంటామో
మరి ఆ సంపద అనేది మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ అంత్య దినాల్లో, ఈ రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలంట, మనము సన్నిధి అనేది చాలా గొప్ప విలువైంది. కాబట్టి రేపు ఆ రాజ్యానికి మనం చేరాలని కూడా ఏంటంట, ఖచ్చితంగా మరి ఆత్మ లేని వాడేమంటున్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. మరి ఆత్మను పొందుకోవాలంటే సన్నిధిలో ఖచ్చితంగా. మరి అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకుంటాం, 10 మంది కన్యకల విషయంలో కూడా మనం ఏం చేస్తామో గుర్తు చేసుకుంటాం. మరి ఈ లోకంలో చాలామంది ఇప్పుడు చూస్తే కొంతమంది నామక్రైస్తవులు కనపడుతున్నారు, అందరూ కాదు కానీ కొందరు. మరి 5గురేమో మరి సిద్ధపడ్డరు, 5గురేమో సిద్ధపడలేదు. మరి వాళ్ళ దీటులు ఆరిపోతున్నాయి, 5గురేమో మరి మరి వెలుగుతున్నాయి. మరి రేపటి దినం ఏ వెలుగుందో ఇందాక రాసి చదివింది ఒకసారి. ఇరవై 28 అధ్యాయం ఏ వెలుగుందో 28, 29 చదువుకున్నా. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమార్తెలను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూదురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించదను. మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదు. మరి ఆత్మ మరి కుమ్మరింపు, ఇక్కడ బిందెల నీళ్ళు ఉన్నాయి. కుమ్మరించడం అంటే ఏంటి, ఇప్పుడు మొత్తము కుమ్మరించడం. ఇప్పుడు చూడు బిందెల నీళ్ళు ఉన్నాయి, మనం తాగుతాం, అది కాదు. మరి చెంబెతోటి బిందె మరి లేకపోతే గ్లాస్ తోటి అట్లా కాదు. కుమ్మరించడం అనేది మొత్తము. మరి కుమ్మరించడం అంటే ఒకసారి ఇక్కడ లేవికాండము 8వ అధ్యాయము 10-11 వచనం చదువుకుందాం. మరియు మోషే అభిషేక పర్వమును తీసుకుని మందిరములో దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించాడు. అతడు దానిలో కొంచెము 7 మారులు బలిపీఠం మీద రక్షించి, బలిపీఠంలో దాని ఉపకరణములన్నిటినీ, రంగాలమును దాని పీఠను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించాను. మరియు అతని అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించాను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాయలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారి కుళాయిలను పెట్టెను. అయితే మరి ఇక్కడ చూస్తే 12వ వచనం ఏమంటాడు, మరియు అతడు అభిషేక తైలంలో పోసి మరి ఆరోను తల మీద పోసి అంటే కుమ్మరించడం, మరి ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించను. మరి అభిషేకము ఈ దినము మరి మరలా అభిషేకించడానికి, మరి దేవుడు పడిపోయిన మానవుని సరిచేయడానికి, మరి ఏటి వారినైనా ఏ స్థలమునందైనా ఏటి వారినైనా ఏ స్థలమునందైనా పాటి రక్షించుటకై పాట్లోందు తండ్రికి మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి అందున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళాక్ష. అంటే మరి తండ్రి ఎన్ని పాటలు మన గురించి మరి ఎన్ని పాటలు పడుతున్నాడో, మనల్ని రక్షించడానికి తన యొక్క ప్రియ కుమారునే మనకు దానంగా ఇచ్చివేసి మన
శిక్షలన్నీ కొట్టివేసి మనకు మరి ఎంతో యొక్క హాయిని, యేసుని తలపు నాకు ఎంతో హాయిని చక్కగా పాడుకుంటున్నాను. ఎందుకంటే మన యొక్క శిక్షలను కొట్టివేశాడు కాబట్టి మనం సన్నిచ్చేసి సంతోషమందారే మన దేవుని సంతుష్టి చేయరారే, సంతోష బలముచే సర్వ కష్టములను అంతరింపజేతుము, మన దేవుని సంతోషపరచేదము, మన దేవుని సంతోషపరచేదము. వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ, వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరగ వలసిన కార్యంబు, వాగ్దానములు నమ్ముడి. ఈ రీతిగా ప్రభుని సన్మానించుడి, ఈ రీతిగా ప్రభుని సన్మానించుడి. మరి చాలా మంది చర్చికి వస్తారు, మరి రాగానే టక 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 అన్ని కార్యాలు అయిపోవాలని మరి చూస్తూ ఉంటాడు. అట్లా కాదు, దేవుడు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. మరి వాగ్దానములు, అందుకనే వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ వాగ్దానం. మనకు 365 దినాలకు చక్కటి మనకు వాగ్దానాలనేటి మనకు చక్కగా రాయించి ఇచ్చాడు. కానీ ఆలస్యమైనంత మాత్రం అది నెరవేరదని మనం అనుకోకూడదంట. కాలం పరిపూర్ణమొచ్చాడు, ఖచ్చితంగా నెరవేర్పు వస్తుంది. కాబట్టి మరి కొత్తగా వచ్చిన వారు త్వరగా మా కార్యాలు అయిపోవాలా, లేకపోతే మేము రావని కొన్ని శక్తులు మరి పెడతా ఉంటాం. కానీ ఎప్పుడే కానీ ఓపిక అనేది అవసరం. సన్నిధిలో ఓపిక, ఆయన ఏం చెప్తాడో మరి బైబిల్ విషయం అంటేనే ఏంటి, ఓపికతో కనిపెట్టి ఆయన ఏం చెప్తాడో అది మనము నడుచుకోవాలా. మరి వచ్చిన కొత్తలో బైబిల్ విషయాలకు నేను అడుగుపెట్టిన కొత్తలో మరి నిండు శ్రమలు, ఆ నిండు శ్రమలల్లా అసలు నాకు దేవుడు న్యాయం చేయకపోతే ఒకప్పుడు నేను అనుకున్నా అసలు కాకాని తోటలో అసలు ఏమో చేసుకొని అక్కడనే చచ్చిపోదామా అనే ఒక అదొచ్చింది. కానీ దేవుడు న్యాయస్థుడు. ఎప్పుడైతే రెండోసారి నేను అడుగు పెట్టానో అసలు ఫస్ట్ అక్కడ మరి ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ మరి సన్నిధి పనులతోటి అక్కడ వర్షం వచ్చింది, వాళ్ళు అక్కడ ప్రార్థన చేయమని వాళ్ళతో కూడా అక్కడ కూర్చున్నప్పుడు బంగారి పాదాలు, ప్రభు యొక్క బంగారి పాదాలు మరి దర్శనము కనబడ్డదు. ఎప్పుడైతే ఆ దర్శనం కనబడ్డదో ఇక మొత్తానికి దేవుని అతుకపోయాను. మళ్ళా ప్రశ్నించడానికి అనడానికి కూడా నాకు నోరు రాలేదు. ఎందుకంటే ఒకటి నన్ను అందరూ అన్ని విడచిన, నన్ను అందరూ అన్ని విడచిన, ఎన్నడును విడువనట్టి యేసే కావలే, ఎన్నడును విడువనట్టి యేసే కావలే. అంటే మరి చుట్టాలు, బంధువులు, రక్త సంబంధాలు ఎవరే కానీ మరి డబ్బున్నప్పుడు అన్ని మంచిగా ఉన్నప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రము నిన్ను విడువను, నిన్ను విడవు, ఉదిగి వచ్చారకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, సంఖబెట్టువాడను నేనే అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన యొక్క కార్యాలు చూస్తుంటే మరి ఒకరోజు అక్కడ కడిపికొండలో ఇల్లు అక్కడ పోతుంటే మరి అక్కడ తొవ్వలో ఒక చిన్న తేలేదో పుట్టింది. ఆ మంట భగ్న మంట వచ్చింది. ఎంబడే యేసు రక్తమే జయమన్న, ఎంబడే ఆ మంట ఆగిపోయింది. అంతకుముందు మరి తేలు పుట్టిన పాముంటే ఎంత భయమో. మరి అప్పటి నుంచి ఇంకా నా విశ్వాసం అనేది దినదినానికి ఏమైపోయింది, విశ్వాసం అనేది బలపడ్డది. అందుకని శత్రు బలవంతడి మీద మీకు అధికారం ఇచ్చినని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఎందుకంటే శత్రువైన ఎవరు సాతానే శత్రువు. ఈ లోకంలో అందరికంటే ఉన్నదెవరు, లోకంలో సాతానే. మరి సాతాను మరి రకరకాలుగా మరి కొంతమందిని అప్పుడప్పుడు వాళ్ళలో మరి దూరి ఎఫెక్ట్గా మాట్లాడడానికి కూడా సాతాను గాడు ప్రయత్నం చేస్తాడు. శత్రు మాటలు, సాతాను మాటలు వచ్చినాయంటే ఏంది, శత్రుగాడు పనిచేస్తున్నాడని మనం గ్రహించుకోవాలి. కాబట్టి శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చిన దేవుడు సెలవిస్తున్నాడు.
ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆత్మను పొందగలుగుతామో మనము అన్నీ చూడగలుగుతాము, అన్ని అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి. సరే, ఇక్కడ మరి అపోస్తల కార్యము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకున్నాం. ఒక్కొక్క వచనం కదా. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఆయన తెలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టేది. చూడు ఏమంటున్నాడు ఆయన, వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, వారు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడు. అందుకనే సన్నిధిలో మనము ఏం చేస్తాం, ఇప్పుడు చక్కగా మరి ప్రార్థన అయిపోగానే మరి దంతంతన పరిగెడుతూ ఉంటాం. పరిగెట్టుడు కాదు, ఎంత ప్రార్థన చేసినా కూడా మరి కనీసం ఒక 10 నిమిషాలన్నా అయ్యగారేమన్నాడు, కనిపెట్టు గంట అన్నాడు. మరి ఎప్పుడైతే రోజు అనుదినము సన్నిధి చేస్తారో మరి అనేక విషయాలు కూడా దేవుడు మరి నీకు జరగే విషయాలు మరి అబ్రాహాము గారికి మరి చెప్పకుండా నేను దాస్తానని చెప్పేసి మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మరి ప్రతి ఒక్కరికి కూడా మన బైబిల్ వేసిన అనుభవాలు ఏంటంటే ఖచ్చితంగా మరి విశ్వాసులతో మాట్లాడతాడు, ఎవరికి ఏం బయలుపరచాలో మరి యాజకులతో మాట్లాడతాడు, అందరితోటి మాట్లాడతాడు. ఎందుకంటే ఏమంటాడు, ఇప్పుడు అంత్యదిన ఆత్మను అందరికీ కుమ్మరిస్తాను, వృద్ధుల మీద, చిన్నల మీద, పెద్దల మీద, అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు సెలవిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన ఏం చెప్తాడో ఆయన వాగ్దానం కోసము మనము కనిపెట్టాలా. అందుకని కనిపెట్టు గంట అన్నాడు. 5వ వచనం కూడా చదువుకున్నాం. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చుచున్నాడు. కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుతారు. మరి యోహాను ప్రవక్త గారు మరి ఎక్కడ ఇచ్చాడు, నీళ్లతో ఇచ్చాడు. మరి ఇక్కడ మరి మత్తయి సువార్త చూస్తే మీరు మారు మనసు పొందుడి, పాపక్షమణ పొందుడి, మారు మనసు పొందుడి, మరి దేవుని నమ్ముకోండి చెప్తే మరి కొంతమంది తిరగబడ్డట్టుగా చూస్తున్నాం. కాబట్టి మరి ప్రభు రాబోతున్నాడు, మీరు మారు మనసు పొందుడని దేవుడు మరి సెలవిస్తున్నాడు. కాబట్టి మరి యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మను బాప్తిసము పొందుడని. అందుకని పరిశుద్ధాత్మతో మనము మరి ఎప్పుడైతే మనము నింపబడతామో మరి ఒక ఆలయంలో ఒక స్తంభముగా మనం నిలబడాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, మరి చిక్కులు వచ్చినా, మరి శ్రమ దినమును మరి ఇక్కడ సామెతలు 24:10 వచనంలో ఏమంటాడంటే, శ్రమ దినమున నువ్వు కుంగినడలా శాతగాని వాడవని దేవుడు సెలవిస్తున్నాడు. మరి క్రైస్తవ జీవితం అంటే ఖచ్చితంగా వస్తాయి, చిన్న చిన్న శ్రమలు వస్తాయి. శ్రమలు ప్రకారం శ్రమలేహారం, శ్రమలాత్మకు శృంగారం, శ్రమల వల్లనే సకల సనీతి సమసిపోగునుగానే. మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెట్లు కాగలడు. శ్రమలు ఉపకారం, శ్రమలే శ్రమలాత్మకు శృంగారం. శ్రమ లేకపోతే నీకు కిరీటము లేదు. మరి బహుమానాలు రావాలంటే ఖచ్చితంగా మనము కష్టపడాలా. మరి పోటీలు పెడతారు, ఇప్పుడు మరి కబడ్డీ ఆడతారు, లేకపోతే స్పోర్ట్స్ రకరకాలుగా బ్యాడ్మింటన్ రకరకాల పోటీలు పెట్టినప్పుడు ఏమొస్తుంది, అక్కడ ఖచ్చితంగా దానిలో విజయం మనము పొందితేనే మనకు బహుమానాలు, లేకపోతే ఏముంటాయి బహుమానాలు రావు. కాబట్టి మరి చిన్న చిన్న మరి ఒక 10th క్లాస్ అబ్బాయి మరి ఫస్ట్ ఇయర్కి వెళ్ళాలంటే ఏంటిది, పరీక్షలు పెడతారా లేదా? ఖచ్చితంగా పెడతారు. కాబట్టి ఆ యొక్క శ్రమలనేటి మరి మనం ఒక మంచి మరి యొక్క స్నేహితుడిగా మనం తీసుకోవాలంట. శ్రమలు స్నేహితుడిగా మనము మరి శ్రమలు వచ్చినప్పుడు హారంగా మరి దైవజనులు చెప్పారంట దేవదాసయ్య గారు, ఏమని, శ్రమలంట ఒక హారంగా ధరించుకోవాలంట, మరి దండగా ధరించుకోవాలంట. ఆ ధరించుకున్నప్పుడు మనము అయ్యగారు ఇంకో మాట ఏం చెప్పారంటే, మరి శ్రమ వచ్చావు, వచ్చిందేదో తెచ్చిందేదో ఇచ్చి వదిలేసి కదిలామంటే జాగ్రత్త అని అయ్యగారు చెప్పేదంట. మరి శ్రమ వచ్చినప్పుడు మరి ప్రభా దీని వెనకాల ఏ మేలు ఉందో
ఖచ్చితంగా మనం చూపెట్టమని చెప్పేసి మనం పట్టుబట్టి మరి మరి ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా కీడు చాటున మేలు దాచి ఉంటుందంట. ఖచ్చితంగా మరి మనకు మేలు దాచి ఉంటుంది. సరే, కాబట్టి 6వ వచనం చదువుకుందాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా ఆయన అనుగ్రహించదవా అని ఆయన అడగగా, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుటకు మీ పని కాదు. మరి కాలములు సమయములు ఎవరి స్వాధీనం ఉన్నాయంట? ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. మరి ఎప్పుడు ఏం చేయాలో మరి తండ్రికి మాత్రమే తెలుసు అంట. అందుకని మరి శిష్యులు అడుగుతారు, మళ్ళా మీకు వీళ్ళకు రాజ్యం మళ్ళా వస్తుందా అని చెప్పి. అంటే తండ్రి ఏ సమయంలో ఏం చేయాలో ఆ తండ్రి సాధనలు అని చెప్పేసి మరి క్రీస్తు ప్రభు వారు మరి సాక్ష్యం ఇస్తున్నారు. 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ వీధికి వచ్చినప్పుడు మీకు శక్తులు ఉండదు కనుక మీరు పరిశుద్ధములను యూదయ సమరయ దేశములంతటను ఊదినంతటా వరకు నాకు సాక్షిగా ఎందుకని వారితో చెప్పాను. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి ఉంది కనుక మీరు యెరూషలేమును యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పింది. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమ పావురమా విను, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమ పావురమా వినుమా. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. సరే, పాట పాడుకుంటున్నాము, సంతోషం. కానీ మరి పరిశుద్ధుని చేసి ఈ యొక్క వరములు దయచేయమని మనం ప్రభు సన్నిధిలో మరి మనోనిదానం కలిగి దేవుని అడుగుతున్నామా? ఇది కూడా మనము పరిశీలన చేసుకోవాలి. పాట పాడమే కాదు, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేయమని మరి ప్రభుని అడగాల. అందుకని తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములని నా కంటికి చూపించమని మనం ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థన చేసుకొని ఓపికతో మనం కనిపెట్టాలా. మనకు అన్నీ మరి మన యొక్క తల్లిదండ్రుల ఆస్తి చాలా వరకు చూస్తే లోపలందరికీ తెలిసిన విషయమే. మరి తల్లిదండ్రుల ఆస్తి ఎవరికి వస్తుందంట? పిల్లలకు వస్తుంది. కాబట్టి అదే విధంగా మన గురించి ఎన్నో ఈవులు. మరి ఒకసారి యోహాను 14 ఒకసారి చూద్దాం. 14 మొదటి 2 వచనాలు. మా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచవలచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలంలో మీరుగా ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోదును. మీ ఉదయములు కలవరపడకనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచు, నా యందును విశ్వాసముంచుడి. అంటే
మరి ఇప్పుడు వీళ్ళ ఏమొచ్చేసిందంట? కలవరం. శిష్యులకు అనేకమైన రకరకాలుగా కలవరం వచ్చేసింది. మరి అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు? మీ ఉదయంలోను కలవర పడనీయకుడి. దేవుని యందు విశ్వాసము చూచున్నారో నా యందును విశ్వాసించుడి. నా తండ్రి ఇంట అనేక నివాసము కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మను తీసుకొని పోదును. అందుకనే మరలా ఏం చేస్తారంట? మేఘములపై వరుడు క్రీస్తు వేగముగను రాగనే. మేఘములపై వరుడు క్రీస్తు వేగముగను రాగనే. మేఘము మీదికి వెళ్ళి మేము హల్లెలూయా పాడెదం. హల్లెలూయా 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 యేసుకే. హల్లెలూయా 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 ఆమేన్. మనము దేని విషయంలో కూడా మరి చింతించకూడదు, మరి కలవరపడకూడదు. కాబట్టి ఆయన మరి తండ్రికి ఉన్న ఆస్తి అంతా పిల్లలే కాబట్టి మరి నీరసపడకుము నీవే నా ఆస్తి గదా. నా రక్తముతో సంపాదించి నన్ను నీ ఆస్తిగా గైకొనుము. నన్ను నీ ఆస్తిగా గైకొనుము. మనోవిచారము కూడదు నీకు. మహిమ తలంపులే కావలెను. నీరసపడకు నీవే నా ఆస్తి కదా. నా రక్తముతో నన్ను నీ ఆస్తిగా. మరి తండ్రి మనకు ఆస్తి. మరి మనం పిల్లలం కాబట్టి ఏమంటాడు? మీ హృదయములు పడనీయకుడి. దేవుని యందు విశ్వాసం, నా యందు విశ్వాసం, నా తండ్రి అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మరి అక్కడ ఏమున్నాయో మరి కుమారుడికి అన్నీ తెలుసు కాబట్టి ఏం చెప్తున్నాడు మనకు? మా తండ్రి ఇంట అనేక నివాసము గలవు, మీకు స్థలము సిద్ధపరచిన వెలుచున్నాను. మనకు స్థలం సిద్ధపరచడానికి ఇప్పుడు కుమారుడైన క్రీస్తు వారు మరి వెళ్ళి మరి ఇప్పుడు మళ్ళా వస్తానంటాడు. మనం వచ్చే వరకు ఏం చేయాలి? మనము సిద్ధపాటు. మనము ఈ సంఘాన్ని సరిచేయడానికి, పనిపోయిన మానవుని సరిచేయడానికే భూలోకానికి వచ్చాడు కాబట్టి మరి సరిచేయడానికి మనకి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం సరిచేసుకొని మన యొక్క ఉన్న లోపాలు, మనలో ఆటంక ఏమున్నాయో నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతు తెలుసునా. అన్ని ఆటంకములు హవలీలాగా దాటి ఆవలకు చేరదవు తెలుసునా. అట్టురారెవరును తెలుసునా. ఆయిగా నుందువు తెలుసునా. ఈ భూలోకంలో ఉన్నాం కాబట్టి రకరకాలుగా చిన్న చిన్న అడ్డులు మనకు వస్తూ ఉండొచ్చు. కానీ ఏమంటున్నాడు దేవుడు? నిన్ను ఓడించిన నిఖిల పాపం నీవే ఓడించు తెలుసునా. అన్ని ఆటంకములు అవలీలగా దాటి ఆవలకు అడ్డురా ఆయిగా నుందు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మరి మనలా విడిచే దేవుడు కాదు కాబట్టి మనకు బలపరుస్తూ మరి ఆయన ఏం చేస్తున్నాడు? చక్కటి ఆదరణ మాటలు మనకు రాయించాడు. కాబట్టి మనం భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వార్త నంబులు గలవు. భయపడుట నీటి భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. సరే, మరి 9వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన
ఆరోనము ఆయన. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను తొలిపోయాను. 9వ వచనంలో ఏమంటున్నాడు? ఈ మాటలు చెప్పి వారి మీద వారు చూచుండగా, మరి ఒక పక్కన వాడు ఈ మాటలు చెప్పాడు. ఏమంటున్నాడు అక్కడ? చెప్పగానే వాళ్ళు చూస్తున్నారు. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోనుడు ఆయన. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. మరి ఎప్పుడైతే సమయం లేచినోడు సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు? టైం ప్రభు ఏం చేశాడు? శిష్యులైన వారిని బలపరిచాడు, చేయవలసిన కార్యాలన్నీ సంపూర్తి చేశాడు. మరి 6వ మాటలు ఏమంటాడు? అయ్యా తండ్రి, నువ్వు చెప్పిన నేను పూర్తి చేశానని చెప్పి సమర్పణ అని చెప్పేసి అన్నీ మరి సరి చేశాడు. ఇప్పుడు మన లేచిన తర్వాత కూడా శిష్యుల యొక్క ఆందోళన కలవరమంతా తీసివేసి వాళ్ళను బలపరిచి వాళ్ళు ఏం చేశాడు? ఇప్పుడు తండ్రి ఆరోణమై ఏలుచుండగా వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారంట. 10వ వచనం చదువుకున్నాం. తరతర ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు చూచుచుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూస్తురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పింది. చూడు చక్కగా, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూస్తున్నారో ఆ రీతినే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పింది. అయితే ఏ రీతిగానైతే మళ్ళా మరి ప్రభు ఆరోణమై వెళ్ళాడో వాళ్ళు ఆడ చూస్తూనే ఉన్నారు. ప్రభు వెళ్ళిపోతున్నారు. మేఘం అనేది వచ్చి మరి ప్రభుని తీసుకుపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏ రీతిగా వెళ్ళాడో మళ్ళీ అదే రీతిగా తిరిగి మళ్ళా మరి వస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకసారి మరి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనం చదువుకొని ముగింపులో పెడతాము. తెస్సలోనికీయులకు 4వ అధ్యాయము 13వ వచనం నుంచి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిందిస్తున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు వెతుకుంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునకు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన విధ శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చు. వేస్తున్నందు మృతులైన వారు మొదట లేదు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలముతో మేఘముల మీద కొనుక్కోబడుతున్నాడు. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా కాబట్టి మరి ఇప్పుడు క్రీస్తునందు మరి మనకు నిరీక్షణ, అబ్రాహాము గారు ఏం చేశారంట? నిరీక్షణ అనేది ఉంచాడు. మరి క్రీస్తు బిడ్డలమైన దేవుని పూజించే మనం ఏం చేయాలంట? అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, కానీ మనం కూడా ఆయన పిల్లలమైన మనం ఏం చేయాలంట? మనకు చాలా సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరులలో మీరు దుఃఖపడకుడి. మీ నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అయితే మరి చాలామంది మరి ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరి చాలామంది ఏం చేస్తారంటే ఏడుస్తూ ఉంటారు. కానీ మనము
మనకు ప్రభు ఏం చెప్పాడో ఆ వాగ్దానాలని మనం ఏం చేసుకోవాలంట, తలపోసుకోవాలా. ఏమన్నాడు? లోకాన్ని పాపాన్ని శరీరాన్ని జయించి మూడో దినం మృత్యుంజయుడై లేచినాడురా, సమాధి గెలచినాడురా, లేచినాడురా, సమాధి గెలచినాడురా. లేతునని తా చెప్పినట్టు, లేతునని తా చెప్పినట్టు, లేఖనములు పలికినట్టు, లేఖనములు పలికినట్టు, లేచినాడురా, సమాధి గెలచినాడురా. యేసు లేచినాడురా. మరి లేస్తానని చెప్పాడు ప్రభు, మరి లేచాడు. మనం కూడా మన నిరీక్షణ ఏంటి? ఇప్పుడు మనం అన్నిల వలె, ఇతరుల వలె, మరి అన్నిల వలె మనం మరి ఏడవకూడదు, కానీ దేవుని స్తుతించాలా. ఇప్పుడు ఒక అంటే ఎవరో మరి ఈ లోకంలో మరి అయ్యగారి దగ్గర, మరి దేవదాస్ అయ్యగారి దగ్గర ఒక సన్నిధి ఉన్నప్పుడు, అయ్యా నా పిలుపు వచ్చింది, మరి నేను వెళుతున్నాను అన్నప్పుడు అక్కడ ఉన్న మన వాళ్ళందరినీ అడిగినట్టు చెప్పమన్నాడు. అక్కడ ఉన్న మన వారిని అందరినీ అడిగినట్టు చెప్పమన్నాడు. సో ఎంత గొప్ప భాగ్యం అది, ఎంత గొప్ప అనుభవం అది. మరి బైబిల్ మిషన్ వారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ అనుభవంలోకి రావాలా. ఎందుకంటే మరి మనం ఎక్కడ పోతున్నాము, ఎక్కడికో పోతున్నాము. అందరూ ఇప్పుడు మనకు మాదిరి మొత్తం వచ్చాడు. క్రీస్తు ప్రభు ఏం చేసాం, మనకు ద్వారం తెలిసాడు. నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఇంకొక మార్గము లేనే లేదు అని చెప్పి సెలవిచ్చాడు. కాబట్టి మనము మరి ఖచ్చితంగా నమ్మకంతో మనము ఆయనను స్తుతించాలా, గణపరచాలా. ఇతరుల వారిని కూడా మనం ఏం చేయాలా, మనము తెలియపరచాలా. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినలా అదే ప్రకారము యేసునందు నిరీక్షించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. అయితే యేసు తిరిగి లేచిన మనలో కూడా ఏం చేశాడంట, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. అయితే మరి ఇప్పుడు ఫస్ట్ మరి ఎవరు లేస్తారంట, మరి తర్వాత మరి ఫస్ట్ ఏం చేస్తారంట, మృతులైన వారే లేస్తారంట. మరి క్రీస్తునందు ఎవరైతే నిరీక్షణ నుంచి బాప్తిసం తీసుకొని సమాధి చేయబడ్డారో వాళ్ళు ఫస్ట్ వృద్ధులు లేస్తారంట. తర్వాత మరి సంఘం, తర్వాత ఎవరు, చిన్న పిల్లలు. మరి 3 గుంపుల వారికి మరి 18 కూడా రాసి పెట్టింది. మరి సమయం లేదు కాబట్టి కాడలేకపోతున్నా, ఎందుకంటే మరి ఈ 3 గుంపులకు మరి రక్షణ ఉంది. తర్వాత ఎత్తబడిన వారికి పప్పలు, విడవబడిన వారికి పప్పలు, 7 ఏళ్ల వర్షములు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము సిద్ధపడి మనము తెలిసిన విషయాలు ఇతరులు కూడా చెప్పకపోతే అది పాపం అవుతుంది. నీకు తెలిసిన సత్యము చెప్పకపోతే, రేపు ప్రకటన గ్రంథంలో మరి రాసి ఉన్నది, మరి తెలిసిన తర్వాత మరి అంటాడంట, రేపు దేవునిగా నేరాలు మోపుతారంట. నీ బిడ్డలని క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు నాకు చెప్పారా, ఒకవేళ చెప్తే మేము నమ్ముకునే వాళ్ళము అని చేసేసంట దేవుని మీదనే మరి నేరం మోపుతారంట. కాబట్టి ఆ నేరము మన మీద లేకుండా మనము చూసుకోవాలి ఎప్పుడే కానీ. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఒక గుంటలో పడ్డప్పుడు మనం ఏం చేయాలి, మనం లాగాలి. ఇప్పుడు అగ్గి గుండంలో వాళ్ళు ఉన్నారు, ఏం చేయాలి, మనము లాగాలి వాళ్ళను, మరి లాగాలి వాళ్ళని మనం చెప్పాలి. 15వ వచనం, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. చూడు, అంటే నిద్రించే వారి కంటే ఆయన సన్నిధి మనము చేరం. ఫస్ట్ ఎవరిదంట, వాళ్ళే నిద్రించిన వారు. క్రీస్తునందు ఎవరైతే నిద్రిస్తారో వాళ్ళు మరి వాళ్ళే లేస్తారంట. తర్వాత 16వ వచనం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభును దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొట్టమొదటగా వారు లేస్తారంట. మరి తర్వాత ఎవరు, ఆ మీద సజీవులను నిలిచి మనము ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద
కొనుక్కోబడదు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. అంటే మరి తర్వాత మనము లేస్తాము, తర్వాత ఇంకోటి చిన్నపిల్లలు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుంది. మనం ఏం చేయాలంట? మనం ప్రభు వస్తాడన్న నమ్మకం, నిరీక్షణ అనేది మనకు. మరి అబ్రాహాము గారు నమ్మిండు, అది ఏమైందంట? నీతిగా ఎంచబడింది. మనం దేవుని మాటలు మరి నమ్మితేనే మనకు నిత్య జీవం. అందుకని అయ్యగారు నమ్మితేనేమో మరి సొమ్మంట, నమ్మకపోతే దుమ్మంట. నమ్మితే మనకు మరి బంగారం, మరి నమ్మకపోతే దుమ్ము. ఏమైనా పనిచేస్తుందా? ప్రయోజనం లేదు. కాబట్టి విశ్వాసి ఎప్పుడే కానీ మరి హెబ్రీ పత్రికలో మరి ఒకసారి మరి 4:11 అనుకుంటున్నా, మరి వాక్యము ఏంటంట? ఒకసారి చదువుతారా? వాక్యం ముగించుకున్నారు. చివరి 4వ వచనం 12వ వచనం ఒకసారి చదవండి. 4వ అధ్యాయం హెబ్రీ 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను వివరించేంత మట్టుకు దూరుచు ఉదయం యొక్క తలంపులను ఆలోచనలను వివరించున్నది. అంటే మరి చూడు ఎంత బలమైన వాక్యము, రెండంచుల పదునైన ఖడ్గము మరి దూసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ఎప్పుడే కానీ వాక్యానుసారంగా మనం జీవించిన ఎడల దేని విషయంలో కూడా భయపడమనకు. మరి ఇప్పుడే పాడుకున్నాం, భయపడేందుకు మరి మనము భయపడడానికి అవకాశం లేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో వానికంటే గొప్పవాడు కనుక ప్రతి దాన్ని కూడా మనము ప్రార్థన ద్వారానే చేయించాలి తప్ప మరి ఆ ప్రార్థన లేకుండా మనం దేన్ని కూడా. అందుకనే మరి ఆత్మ లేనివాడు, ఇందాక చూసాం, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. మరి క్రైస్తవులం అంటే చాలా మంది తర్వాత పోతున్నాం, చచ్చిపోతున్నాం, వస్తున్నాం. అది కాదు. మనం దేవుని ఆత్మ పొందుతున్నామా, దేవుని వాక్యానుసారం నడుస్తున్నామా, నిన్ను వలని పొరుగువాని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా, ఆయన సన్నిధి చేస్తున్నామా, ఇది మనకు చాలా అవసరము ఇప్పుడు. ఎందుకంటే మరి రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా సిద్ధపడి మనము ఈ యొక్క ఆత్మ కుమ్మరింపు దినాల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సన్నిధి చేయాలా. ఆయన ఆత్మకు రకరకాలుగా రోగాలు, రకరకాలుగా జబ్బులు, పేరు లేని వ్యాధులు వస్తాయని మరి దైవజనుడు ఎప్పుడో చెప్పాడు. పేరు లేని వ్యాధిని కూడా ఏమన్నాడు? దాని వేరు లేకుండా చేస్తాడు. కాబట్టి ఎన్నాడు లేని ఎన్నో జబ్బులు ఉన్నాను కూడా ఊడ్చివేస్తాడు. మరి ఖచ్చితంగా మొన్న ఒక మాట చెప్పాడు దేవుడు. మరి 29వ తారీఖు నాడు మరి 4వ నెల 29వ తారీఖు నాడు ఒక మాట, మరి నేను శుద్ధి చేస్తున్నాను ఒక మాట చెప్పాడు. తర్వాత 30వ తారీఖు నాడు మరి గ్రీన్ జోన్, మరి ఇక్కడ చూస్తే వాతావరణము మరి తిరగడానికి పరికరాలు, మరి వాతావరణం మరి ఒక్కొక్కటి ద్వారం తెలుస్తుంది. కాబట్టి మరి ఖచ్చితంగా మనకు దేవుడు ద్వారం తెలుస్తాడు. దానికి ఇప్పుడు కావాల్సిన యొక్క చక్కటి ఇంజక్షన్ మరి యెరూషలేములో తయారైతుందని తెలుస్తుంది. చక్కగా ఒక ఇంజక్షన్ పంపించి దేవుడే మరి సర్వమానవాన్ని కాపాడతాడన్న ప్రేమతో మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఇటు ఆదరణ కాపుదల మరి మనందరికీ మరి భూలోక వాసులకు కూడా ప్రభు దయచేసి ఆయన స్వస్థత రక్షణ విడుదల ఇచ్చి ఆయన ఆత్మ కుమ్మరించి ఈ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాలను గనుక ఆయన ప్రేమగల దేవుడు గనక మనమందరం కూడా ఆశతో ఎదురు చూసి ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వాళ్ళందరూ కూడా కాపాడే దేవుడైనడు గనక అట్టి దీవెన ఆశీర్వాదము మనందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించి బలపరిచి స్థిరపరిచి సమయించిన రాకడకు సిద్ధపరచును కాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కనుక తండ్రి, జీవంతరుడి పరిశుద్ధ నామమున స్తోత్రం. ఆయన చక్కటి విషయాలు, మరమైన విషయాలను తెలియపరచారు తండ్రి. నాయన ఈ ఆత్మ కుంభరింపు దినాల్లో మనం తండ్రి ప్రభు, నాయన ఆత్మ లేని వాడు నా వాడు కాదంటము తండ్రి. నామ క్రైస్తవులైన వారు ప్రభు ఎంతమంది ఉన్నారో ప్రభా, నీ పేరు భద్రము చేస్తే వారిని తండ్రి సరిచేయండి నాయన. ఇదిగో ప్రభా, నాయన ప్రభా, వృద్ధుల మీద, చెల్ల మీద, అందరి మీద ప్రభా నాయన ఆత్మ కుమ్మరిస్తున్నాడు తండ్రి. నాయన సూర్యుని ఎండ అందరికి ఇస్తున్నావు, వర్షం అందరికి ఇస్తున్నావు, గాలిని అందరికి ఇస్తున్నావు, నీరు అందరికి ఇస్తున్నావు తండ్రి.
ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు నాయన వందనాలు ప్రభా. నీ ప్రేమను అనేకులు చూడలేకపోతున్నారు ప్రభా. నాయన ప్రభా, మా కొరకు నా తండ్రి నీ విలువైన స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు కనుక ప్రభా నా తండ్రి, నీవే నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మతో నింపి మీ ఆత్మాభిషేకం దయచేసి మా సంఘ బిడ్డల మీద ప్రభా నా తండ్రి, మా కుటుంబం మీద ప్రభా నా తండ్రి, నా రక్త సముద్రంలో జ్ఞాపకం చేసుకోండి. లోకమంతటి మీద ప్రభావం కుమ్మరించి నాయన అయ్యా ప్రతి వ్యాధిని కూడా మీరు నాయన స్వస్థపరిచిన తని కరణ వ్యాధి ధరిడాపు లేకుండా దాన్ని తండ్రి బంధించండి ప్రభా. యేసు నామములో ప్రభా బంధించమని అడుగుతున్నా, మీరు స్వస్థపరచండి తండ్రి. అయ్యా కళ్ళతోటి నాయన ప్రభా, కలవరంతోటి ప్రభా అయ్యా నిద్రపోతలేరో కోరు తెల్లందాక ప్రభా మీరే కనకరించండి తండ్రి. ప్రతి బిడ్డను కూడా మీరు కాపాడి తండ్రి, ఈ కరోనా వ్యాధి భయం తీసివేసి అయ్యా ప్రభా మీనైనా ప్రభా క్రీస్తు నీలో ఉంటే ప్రభా ఏది రాదన్నావు గనక ప్రభా నా తండ్రి, నీలో ఉన్నవాడు గొప్పవాడు గనక ప్రభా, మరి నమ్ముకున్న వాళ్ళు కూడా ప్రభా నాయన కొంచెం ఆత్మ మరి తన ఉద్రేకమైన ఆత్మ ఉన్నది కనుక ప్రభా నా తండ్రి, కొంచెం ఆత్మ ఉన్నది సరిచేసి ఇంకా ఉద్రేకమైన ఆత్మను మీ ఆత్మతో కుమ్మరించి ఆత్మపూర్వులుగా ప్రతి ఒక్కరు అభిషేకించి మీ అభిషేకంతో నింపి వర్ధిల చేయమని నాయన మా తోగుట్లందరూ కూడా మా అధికారుల మీద బేతుల గ్రవాసులను అధికారులందరూ కూడా జ్ఞాపకం, అన్ని కమిటీల వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. మీరు దీవించమని ఆశ్రయించమని ఈ యొక్క ప్రార్థనకు నెరవేర్పించి ప్రతి బిడ్డను ధైర్యపరచమని మా కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధానమై ఆరునుడుగా చేతులెత్తి రెండు చేతులతో దీవించిన యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మాతీత దేవుని దీవెన ఆశీర్వాదము తోడైండును గాక. ఆమేన్. దీవించి శిష్యులను దేవలోకమేగినావు, దీవించి శిష్యులను దేవలోకమేగినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అందరికి మరణాత.